పిల్లల మీద టీవీ ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందని ఇప్పుడే అర్థమైందమ్మా. నువ్వు వెళ్ళి పూజ చేసుకోమ్మా. అలాగే ముందు మీకు పాద పూజ చేసి ఆ తర్వాత స్వామి పూజ చేస్తాను. చచ్చను పాద పూజ. ముందు మీ పెదనాన్న పెద్దమ్మకి చెయ్యమ్మా, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. అయ్యయ్యో అత్తయ్య గారు, ఇంటికి పెద్ద దిక్కు మీరు. ఎంతైనా ముందు మీకు, ఆ తర్వాతే మాకు. కరెక్ట్ పెద్దమ్మ గారండి. నానమ్మ గారండి, ఉండండి పళ్ళెం తీసుకొని వస్తాను. మాయమవటం మీకే వచ్చా? మాకు వచ్చు. మేము కూడా మనం కూడా చంపైపోదామండి. ఇంకెందుకు ఆలస్యం? జంప్ జంప్. ఏమైందే? జంప్. ఏమైందే? దొరికిపోయాం. థ్యాంక్ యూ పెద్దనాన్న గారండి. నా మీద మీకెంత ప్రేమ. పూజ కోసం ఉన్నారు, కాలు పెట్టండి. వదిలేవా తల్లి? అప్పుడు కాదు, ఇప్పుడు జంప్ జంప్. అయ్యో పెద్దనాన్న గారు, అయ్యో పెద్దమ్మ గారు, వీళ్ళు కూడా జంప్ అయ్యారా? సరే, నేను దేవుడికే పూజ చేసుకుంటాను. ఎట్లయినా సరే బయటికి పోవాలి. ఆ ముస్లిం ఇంట్లో గణేష్ చవితి చేయాలి. మావ చూస్తేనేమో కాలు గదులనిచ్చేటట్టు లేడు. ఏం చేద్దాం? అబ్బా, అమ్మా, బట్టలు తొడుకోవడం సరదా గాని బట్టలు కుట్టడం ఇంత నరకమా? కాలు లాగేస్తున్నాయి. అబ్బా, పడుకుంటే గానీ రిలాక్స్ అవ్వలేం. అమ్మా, అమ్మో. మావా, నువ్వెంత మంచోనివి మావా. నన్ను బయటికి పంపనీకి ఒప్పుకున్నావు. నీ కోడలుగా పుట్టుడు నా అదృష్టం మావా. ఓవర్ యాక్టింగ్ చేసిన చాలు, పడుకో. ఏమైంది మావా? ఎవరు ఓవర్ యాక్టింగ్ చేసిండ్రు? అంతొద్దు, నీ యాక్టింగ్ నాకు బాగా తెలుసు. సైలెంట్ గా పడుకో. నువ్వు గురక పెట్టకుండా పడుకో. పడుకో. నాకు గురక మీద. ముదురు మామ కనిపెట్టేసిండు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది? గురక పెట్టొద్దని చెప్పినా కదా, అయినా ఎందుకు పెడుతున్నావు? ఆ ముక్క కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదనే. అలా దయ్యం పట్టిన దానిలాగా అరవడం ఎందుకు? మరి ఇంకేం చేయాలి? సౌండ్ అయితే నిద్ర పోయే వాళ్ళకు ఎంత చిరాకులైతుందో తెలుసా? అది నీకు తెలవాలనే అర్చన. ఇంకోసారికి ఇట్లా గురక పెట్టినాం అనుకో, పెడితే ఏం చేస్తావే? పక్కూరికి వెళ్ళిపోతా. చంపుతా. ఇల్లు కదలొద్దన్నానని వెదవ డ్రామాలు ఆడుతున్నావా? నోరు మూసుకొని పడుకో. నువ్వు ముక్కు మూసుకొని పడుకో. నీకు పొగరు బాగా ఎక్కువైంది. నీ గురక ఎక్కువైందని నేను అన్ననా? ఎదవ జన్మ. కురుక వల్ల దీంతో కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఇదిగో, నీకేమైనా కావాలంటే లేపు, అరవకు. అర్థమైందా? అమ్మా.
నిన్ను పడుకోనియను మామా. మళ్ళీ ఏమైంది? దప్పికేసింది. జర నీళ్లు తెచ్చి పెడతావు. నీళ్ళ కోసం అరవాలనే లేపితే తెస్తాగా. అవును, బాటిల్ నీ పక్కనే ఉంది కదే. గదితవనే లేపినా. పక్కనున్న దాన్ని తీసుకోవడానికి కూడా లేపాలని. ఏం చెప్పినావు నువ్వు? ఏం చెప్పినావు నువ్వు? ఏదైనా కావాలంటే లేపమన్నవా లేదా? అన్నాను. గందుకే లేపినా. ఇస్తావా నువ్వంటవా? ఓరి నీ టార్చర్ తగులయ్యా. సరే ఇస్తానుండు. దేవుడా, కూడా నీమంటే కొర్రి దయాన్నిచ్చవేంటయ్యా. నీకెందుకులే మామ శ్రమ? మళ్ళీ నన్ను తిట్టుకుంటావు. నేను దాగుతలేయాలు. ఈ మాట నేను ఇక్కడ రాకముందే చెప్పొచ్చు కదనే. నువ్వు ఆడినప్పుడే మొదలు పెట్టిన మావా. నువ్వు ఈడకొచ్చేసరికి పూర్తయింది. నీతో చాలా డేంజర్. ఇప్పుడైనా నేను పడుకోనివే. పడుకో పడుకో. పడుకో. నువ్వు కూడా పడుకో. నువ్వు మాట్లాడకు, పడుకో. చాలు, పడుకో. అమ్మయ్య. ప్రేమ్ సాగర్, నాయనా ప్రేమ్ సాగర్. స్వామి, ఎవరు స్వామి మీరు? స్వామి, నేను వినాయకుడిని. స్వామి వినాయక, మీరు నాకు దర్శనం ఇచ్చారా తండ్రి? ఏం భాగ్యం, ఏం భాగ్యం. జన్మ ధన్యమైపోయింది స్వామి. నా జీవితం చరితార్థమైంది స్వామి. చెప్పు స్వామి, ఏం కావాలి? నీ ముక్కులు కావాలి. ముక్కులా? వాటితోనే కదా గురక పెడుతున్నావు. కైలాసానికి తినబడతాను నీ గురక తెలుసా? కైలాసానికా? మరి లేకుంటే నీ బుర్ర బుగ్గలు జల్లుకొచ్చింది అనుకున్నావు. సౌండ్ ఏందిరా? కీరవాణి మ్యూజిక్ లెక్క. అంటే ఎన్ని మందులు వాడినా తగ్గట్లే స్వామి. నీ గురక వల్ల మా మమ్మీ డాడీకి నిద్ర పడతలేదు తెలుసా? స్వామి, మీరు కూడా అమ్మా నాన్నని మమ్మీ డాడీ అని పిలుస్తారా? లేకుంటే ఆంటీ అంకుల్ అని పిలుస్తా? నీతో నాకేంది? గురక ఆపుతావా లేకుంటే ముక్కు ఉష్ణం పెట్టమంటావా? అంటే గురక పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేయను, తగ్గి చావడం లేదు. అంతకన్నా భాగ్యమా స్వామి? చెప్పు స్వామి, చెప్పు. నీకు బంగారాలని కోడలు ఉంది కదా? బంగారమా దాని బొందా స్వామి? అంటే దాని గురించి మీకు తెలియదు స్వామి. అది ఒట్టి అల్లరిది, ఖర్చు కరోడా. ఇంకోసారి దాన్ని తిట్టినవో
తొండంగా కొడతా. సారీ స్వామి. సర్లే, నీకు గుగ్గ తగ్గలంటే నీ కొడతో పూజ చేయించు. ప్రతి సంవత్సరం చేయిస్తూనే ఉన్నా కదా స్వామి. చేయించమని నీ ఇంట్లో కాదు, ఆ? మరి దానికి నచ్చిన చోట చేయించు. అలాగే స్వామి. అయితే వెంటనే తనకిష్టం వచ్చిన చోట పూజ చేస్తాను స్వామి. సరే, నువ్వు వండుకొని పోతా. స్వామి, ఎలకలు పట్టడానికయ్యా. ఆ? ఎలకల ఎందుకు స్వామి? ఎందుకెదురా? అరే, నా వెహికల్ అదే కదరా. కైలాసం పోవాలంటే దాని మీద పోవాలి. అర్థమైంది స్వామి, వెళ్ళిరండి. సరే, నా శ్లోకం వచ్చు కదా నీకు? వచ్చు స్వామి. శురు చేయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్న స్వామి. ఆ! స్వామి, ప్రసన్నం అయిపోయారా స్వామి? స్వామి, స్వామి. ఏ మావా, ఆ, ఆ, ఏంది లోలి? పండుకో. ఆ, పండుకో మావా. ఆ, ఆ. ఓ, స్వామి. పిచ్చి మావా. వినాయక, నన్ను క్షమించు వినాయక. వినాయక, ప్రసన్న, ప్రసన్న. ఆ, వినాయక, వినాయక, ప్రసన్న, ప్రసన్న. ఆ, ఆ, ఆ. పండుకో. వినాయక, వినాయక. చూడండి, ఆ పొట్టిది మాయలాడి మీ దగ్గర చందా లాగడానికి ఏమన్నా చేస్తుంది. దాని బుట్టలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే అత్తయ్య గారు, మాకు బుట్టిస్తే మా బుట్టలో మేమే పడతాం. అయ్యో తింగరదన, చంపుకు చావుతదే. పొరపాటున దానికి చందా ఇచ్చారు, నా చేతిలో చచ్చారే. ఆ. రండి బాబు, రండి. ఆ? రండి అక్క, రండి. గణేష్ కి సందా ఇచ్చుకోండి. ఆ. కూపన్లు పొందండి, బంపర్ ప్రైజులు కొట్టేయండి. రండి బాబు, రండి. కూపన్లో బంపర్ ఆఫర్లా? అత్తయ్య గారు, అదేదో బాగుంది, మనం కూడా. ఒసేయ్, ఇదేనే ఇదే మిమ్మల్ని ఇలా టెంప్ట్ చేసి చందా కొట్టేసి ఛాలెంజ్ లో గెలవాలనే ఇలా ప్రైజ్ ప్లాన్ తో వచ్చిందే. ప్రైజులు తగులుతాయో లేదా అని భయపడాల్సిన పనే లేదమ్మా. ఎందుకంటే మీకు ప్రైజులు తగలకపోతే మీ పైసలు మీకు వాపస్ ఇస్తాం. విన్నారా అత్తయ్య గారు? ప్రైస్ తగలకపోతే మన చందా మనకే ఇచ్చేస్తుందంట పాపం. ఒక 10 రూపాయలు పోయేదేముందమ్మా, ఒక ముక్క వేద్దామమ్మా. ఒరేయ్, రేయ్, ముక్క వేయడానికి అదేమైనా 3 ముక్కలాట అనుకున్నావరా? రేయ్, అది మనందరికన్నా ముదుర్రా. ఏ ఫిట్టింగ్ లేకుండా అది ఆ ప్రైజ్ పెట్టదు. నాకెందుకో ప్రైజ్ తగిలిద్ది అనిపిస్తుందమ్మా. ఒక్కసారి తోకెత్తి చూద్దామమ్మా. తోకెత్తి చూడ్డం ఏంట్రా తిక్క వెధవా. ఆ పశువుల భాష ఆపి ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి చందా ఇచ్చేయమంటారు అత్తయ్య గారు? రేయ్, మీ నోరు కుట్టేస్తా. ఇదిగో ఈ డబ్బులు ఇస్తుంది దానికి చందా ఇవ్వడానికి కాదే, కరెంటు బిల్లు కట్టడానికి. నేను మా ఆయన వెళ్ళి కట్టొస్తాను, ఇవ్వండి. తీసుకో. పదండి. ఇదిగో మీరు ఈ డబ్బులు తీసుకుని వాటర్ బిల్లు కట్టిరండి. అలాగే అమ్మా, అత్తయ్య గారు. అలాగే. రావే.
ఈ ముసల్ది మస్తు షారున్నది. నేను గంత కష్టపడి ప్లాన్ చేస్తే కొడుకుల్ని గోడలని ఏడికి పంపింది. హా? నీ తెలివితేటలు నీ తల్లో ఉంటే నాకు నిలువెల్లా ఉందే. ఈ జిమ్మిక్కులు జఫ్ఫగాళ్ళకి చూపించు. అందుకే నీకు చూపించరా. ఉమ్, నిన్నెవరు సంద అడిగిర్రే? సింధులెత్తను ఆ, నువ్వు ఇచ్చిన నేను తీసుకొని ఆ, ఆ, ఏయ్, ఆ, ఛీ, ఆ. అమ్మయ్యా మీ అమ్మ వెళ్ళిపోయింది. పద బుజ్జి వెళ్ళి చందా ఇచ్చి ప్రైజులు కొట్టేద్దాం. ఎస్ పిట్టలు బుట్టలు పడినాయి. వచ్చిన కాడికి విండాలే. ఏంట్రా మీరు కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళలేదా? మరి నువ్వు వాటర్ బిల్ కట్టడానికి వెళ్ళలేదు? అంటే మేం చందా కట్టడానికి వచ్చామనుకుంటున్నారా? మేం మాత్రం అందుకే వచ్చాం. అక్క షేమ్ టు షేమ్ అక్క. అవును. షేమ్ టు షేమ్ అంటే సేమ్ టు సేమ్ అనాలి. ఓ, అలాగా? పదండి, అత్తయ్య గారు వచ్చే లోపల చందా కట్టేసి ప్రైజులు కొట్టేయాలి. పద, పద. రండి బాబు రండి. పోటీలో మీకేదొస్తే అది ఇస్తా. ఎంటనే ఇస్తా. రండి బాబు రండి. ఏ ప్రైజులు రాకుంటే మీరిచ్చిన పైసలు మీకే తిరిగిస్తా. అయ్యో అయ్యో అయ్యో, ఈ ప్రైజులన్నీ మా కోసమే పెట్టినట్టున్నావు. ఇందులో మోసం ఏం లేదు కదా? అరే పెద్ది, నీ అసంటి తెలివైన దాన్ని నేనే కాదు దునియాలో ఎవ్వరు మోసం చేయలేరు. థ్యాంక్ యూ. చూసారా నేను తెలివైన దాన్నని ఎలా కనిపెట్టిందో? ఒసేయ్ తింగరనా బంగారం, అది మన్న కనిపెట్టం కాదే, దాన్ని మనం జాగ్రత్తగా కనిపెట్టాలి, లేదంటే పెద్ద బొక్క పెట్టేట్టుంది. ఏ పిల్ల, మా చందా తీసుకొని కూపన్లు ఇవ్వు. అలాగే. అరే సత్తి రాయరా. ఇందా అవును, మాకు ప్రైజ్ తగిలిందో లేదో ఎలా తెలుస్తుంది? గడబ్బాల సిటీలున్నాయి గవిది అన్ని నీకే తెలుస్తాయి. అలాగే. తొందరగా ఓపెన్ చేయి. అయ్యో ఛ. Yes, నాకు మిక్సీ తగిలింది. ఎక్కడ తగిలిందక్క? దెబ్బలేమైనా తగిలాయా? ఉస్సే, నీ బొందే. నాకు ప్రైజ్ కింద మిక్సీ వచ్చింది. అలాగా, నాకు గ్రౌండ్ వచ్చిందక్క. గ్రౌండా? గ్రౌండ్ ఏంటి? నీ ఏమ గ్రౌండ్ రౌండ్ కాదే, గ్రైండరే. నాకు చూడవే వాషింగ్ మిషన్ వచ్చింది. రేయ్, ఏ బుజ్జి నాకు టీవీ వచ్చింది. యాండి! ఇంత చిన్న వయసులో మీకు టీవీ రావడం ఏంటండి? ఏయ్, థు. అది టీవీ కాదే, టీవీ వచ్చింది. ప్లాస్మా టీవీ. అలాగా? అయ్యో, ఇదిగో పిల్ల, మాకొచ్చిన ప్రైజ్లని చక్క ఇచ్చేసి. ఇత్తా ఇత్తా చేతులు చాపండి. ఇంకో నీకు మిక్సీ, ఇంకో నీకేమో టీవీ, ఇంకో నీ గ్రైండర్, ఇంకో నీ వాషింగ్ మిషన్. సరిపోయిందా పెద్ది? ఏంటే సరిపోయేది? కామెడీ చేస్తున్నావా? నాకు మండిందంటే మడత పెట్టి మసాలా దంచినట్టు దంచేస్తాను. ఏమనుకుంటున్నావో? బయటిది. ఏంది తీసేది? నేనేం చెప్పినా? ఏం చెప్పినావే? వీటిలో ఏదొస్తే అది ఇస్తా అన్నా. అవును అన్నా. అవి తగిలే కాబట్టి అయ్యే ఇచ్చిన.
అంటే నువ్వు ఇస్తానంది ఈ కాగితం బొమ్మలా? లేకుంటే నువ్వు ఇచ్చిన 500కి వజ్రాలు ఇస్తారు. ఈ మోసం దాకా కుట్ర. ఏందే మోసం? ఎక్కువ మురిగినామనుకో పిల్లని ఎత్తుకోబోతున్నామని చెప్పి రాళ్ళతో కొట్టిద్ద జాగ్రత్త. అమ్మో, అమ్మో, అమ్మో. ఇది మోసం చేసిన విషయం అత్తయ్య గారికి తెలిసిందనుకో మన్ని చంపేస్తుంది. ఆమె బొంద సార్థం. ఆమెకు మనం చెప్తే కదక్కా. డబ్బులు పోయాయని అబద్ధం చెప్పేద్దాం. అరే ఎలా పోయింది అంటే దొంగలు కొట్టేశారని చెబుదాం. అయ్యయ్యో సూపర్ ఐడియా. వెళ్దాం పదండి.